భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు సంక్రాంతి పండుగను చాలానే జోరుగా చేసుకున్నాడట. మరి మురుకులు, చేగోళ్ళు, సకినాలు, అప్పాలు, కారం పూసలు చేసుకొని నీసుకూర కూడా తిన్నాడా, లేకుంటే పాలకూర పప్పు, కూరగాయల భోజనమో చేసిండా అంటే అన్ని ముచ్చట్లు కూడా తెలవాలంటే ఆడదాకా పోవాలి. ఆలస్యం ఎందుకు, పోదాం పారి సారోళ్ళు ఇంటి దాకా. చూసినరా, ఇట్లా ప్రధాని సారు పచ్చగడ్డి పట్టుకొని పోతుంటే మూలకున్న లేగదూడలు మొత్తం ఒక్కపారే మోడీ సార్ను చూసి మురుసుకుంటా ఎట్లా ఉరుకొస్తున్నాయో, ఇట్లా లేగలు అన్ని దగ్గరికి రాగానే ప్రధాని సారు కూడా ప్రేమతోని పచ్చగడ్డి తినబెట్టిండు. ఏడనంటే దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రధాని సారి ఇంటికాడ చాలా దినాల తర్వాత ఇట్లా శానసేపే గోవులతోని కాలక్షేపం చేసిండట. అయ్యా, ప్రధాని నరేంద్ర మోడీ సారు దేశం కోసం, ధర్మం కోసం దేవులాడుకుంటా దినాం 24 గంటలు మీరు పనిచేస్తున్నారు, కానీ ఇంకో దిక్కు దేశంలో మీ పువ్వు రిక్కలు వాడిపోతున్నాయట. అట్లనే తెలంగాణలో మాత్రం మీ పువ్వు పార్టీ పునాదులున్న ఏర్ల కాడికి ఎండిపోతున్నది. అన్ని రాష్ట్రాల మీద పెట్టిన మనసుల ముత్యమంతా తెలంగాణ దిక్కు కూడా పెట్టి మీ సెంట్రల్ సర్కారు నిధులను తెలంగాణ సర్కారు గల్లాగురిగిలా చేసి సెంట్రల్ సర్కారు పేరుతోని పేదలకు 4 మంచి పనులు చేస్తే ఇట్లా మీ కమలం పువ్వు పచ్చగా ఎగురుపెట్టి పరిమళిస్తుంది కావచ్చు. మున్సిపల్ ఎన్నికలకు పోవాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు చూస్తున్నది కాబట్టి సర్పంచ్ ఎన్నికల పేరుకు పోటీ చేసినట్టు కాకుండా ప్రజల కోసం పనిచేయండి. రాములవారి బాట నడుస్తున్నాము, రామలక్ష్మణులోలే అన్నదమ్ములోలే కలిసి ఉంటామని మీ కమలయ్యలు మాటల్లో చెప్పినట్టు ఎక్కువ మట్టుకు తెలంగాణలో ఎవ్వరు కలిసి ఉండలేరు. ఒకరు ఎడ్డెమంటే ఇంకొకరు తెడ్డెమన్నట్టే ఉంటున్నారట. గడ్డం గాలినా సరే పాలేని దుడ్డెమేదన్నట్టు అట్లెందుకు చేస్తుర్రో, లేగలను దగ్గరికి తీసుకొని గడ్డి పెట్టినట్టు వాళ్ళను కూడా దగ్గరికి పిలుచుకొని అరుచుకొని సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.